హాయ్ ఆల్! వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పండగ దగ్గరలోనే ఉంది కదా! ఇంకా 10 డేసే ఉంది. చాలామంది ఈలోపు షాపింగ్స్ అయిపోయి ఉంటాయి. నా షాపింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పిల్లలు స్కూల్‌కి వెళ్లారు. మేమిద్దరం ఇప్పుడు షాపింగ్‌కి వెళ్దాం అనుకుంటున్నాము. చూడాలి మరి ఏమేమి సెట్ అవుతాయో, ఏమేమి కొంటామో, ఏం కొనకుండా వచ్చేస్తామో చూడాలి. మీషోలో ఒక శారీ ఆర్డర్ చేశానండి. పండగ కోసమే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. కాస్ట్ వచ్చేసి 735 ఈరోజే వచ్చింది. అస్సలు బాలేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిటర్న్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి శారీ. నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇదిగోండి ఒకటొచ్చింది. నాకు అస్సలు క్వాలిటీ నచ్చలేదు. కలర్ అది కూడా చాలా డల్‌గా ఉంది. ఇలా విజువల్‌లో కొంచెం ఇంక లైటింగ్ ఉంది గానీ, బయట ఇంకా చాలా చాలా కొంచెం డల్‌గానే ఉంది. సో, దీన్నిప్పుడు రిటర్న్ చేయాలి. రిటర్న్ ఇమిటేట్ చేశానండి. చూడాలి. రేపు వస్తానని పెట్టున్నాడు రిటర్న్ మెసేజ్. స్టార్ట్ అయిపోయామండి పలాస వెళ్ళడానికి పండగ షాపింగ్ కోసం. చూడాలి ఎళ్ళాక అక్కడ డ్రెస్సులు నచ్చితే డ్రెస్సులు, శారీలు నచ్చితే శారీలు. కాకపోతే కంపల్సరీ 2 శారీలు అయితే తీసుకొని రావాలి. ఎందుకంటే పండగ చేయాలి కాబట్టి శారీస్ చూపించాలి. మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు, డ్రైవ్ చేస్తారు. మా పెద్దమ్మకి మా అమ్మకి 2 చీరలు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ పెద్దమ్మ గారికి ఇద్దరికి 2 శారీస్ చూపిస్తామన్నమాట పండగకి. ఇప్పుడు ఆ శారీస్ షాపింగ్ కోసమే వెళ్తున్నాము. ఇంకా 10 డేసే ఉంది ఇంకా పండగ. ఏమైంది? డ్రైవింగ్ చేస్తున్న మా ఆవిడ ఆశ్చర్యంగా చూస్తున్నాను నేను. డ్రైవింగ్ ఆవిడ చేసిన టెన్షన్ నాకు. ఆశ్చర్యమా? టెన్షన్ నాకు కదా. బాగా అలవాటు అయిపోయిందండి టెన్షన్ పడ్డాం. జనరల్గా రెస్ట్ తీసుకోండి కదా డ్రైవింగ్ ఇస్తాం, అలా కాదు. డబల్ వర్క్. రోడ్డు చూస్తుండాలి, స్టీరింగ్ చూస్తుండాలి అనమాట. ఏం జరుగుతుందా? టైం పడుతుంది, ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. లేదండి, డ్రైవ్ చేస్తున్నాను, మీతో అలా చెప్పేస్తున్నారు. చూద్దాం. ఇప్పటికి ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాం హైదరాబాద్ వెళ్ళక ముందు, అంటే 2 months బ్యాక్. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కూడా పోస్ట్ చేశాను కదా. అన్ని వీడియోలో పడుకోనే లేను, రోడ్డుకి ఎలా చూస్తుండాలి. అంత లేదు, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పడుకున్నారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ చెరువు వస్తుంది, చూపిస్తాను చూడండి. లాస్ట్ మనాలి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అవి తీసామన్నమాట. అప్పటి నుంచి ఈ స్పాట్ కొంచెం ఇష్టం. కొంగలు, బాతులు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం చూసారా ఎంత బాగా రెడీ చేసుకున్నారో చెరువు చుట్టూ. కొంచెం పెద్దదే, బాగా పెద్దది కదా, కొంచెం ఏంటి బాగా పెద్దదే. బాబ్రే ఎంత పీస్ఫుల్గా ఉంది చూసారా, చుట్టూ కొంగలు. చాలా బ్యూటిఫుల్. ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ సిట్టింగ్ కూడా వేస్తున్నారులేండి. సిట్టింగ్ కోసం కూడా కావాల్సిన చైర్స్ అవి అక్కడ ఉన్నాయి. చక్కగా ఈవినింగ్ టైం ఇక్కడ ఊరు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనుకుంటా, పెద్దవాళ్ళు అలా. పలాస అయితే రీచ్ అయిపోయాము. ఏ షాపింగ్కి వెళ్తాము? అదే ఏ షాపింగ్ మాల్కి? ఎస్ఆర్, లక్కీ. సౌత్ ఇండియా లేదు ఇక్కడ పలాసలో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యానర్ ఉంది, శ్రీకాకుళం అది. అయితే ఎస్ఆర్కి వెళ్ళాలి, లేదంటే లక్కీకి వెళ్ళాలి. మూర్తీస్ శారీస్ బాగుంటాయి, డ్రెస్సులు బాగుంటాయి మూర్తీస్.
షాపింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ. పైన 2 పట్టు శారీస్ తీసుకున్నాను లక్కీలో. మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే ఈ ప్లెయిన్ శారీ, బార్డర్ శారీస్ చాలా చాలా బాగున్నాయన్నమాట. కాస్ట్ కూడా బిలో 1000లో ఉన్నాయి. అందులో ఒక శారీ మళ్ళీ మా ఆయనకి నచ్చితే తీసుకున్నాను మళ్ళీ చూసి. షాపింగ్ అయిపోయినట్టే. లక్కీలో కుదిరేసాయి. ఇదిగోండి 3 శారీస్ తీసుకున్నాను. యాక్చువల్ 2 అనుకున్నాను. మళ్ళీ ఇంకో ప్లెయిన్ శారీ మా హస్బెండ్కి నచ్చితే అది కూడా తీసుకుంటే మళ్ళీ అది తీసుకున్నాను. మళ్ళీ ఇంకా ఎస్ఆర్కి ఒకసారి వెళ్ళి చూసేద్దామని అంటున్నారు. చూడాలి. అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎస్ఆర్కి వెళ్తాము. ఒకసారి చెక్ చేసుకొని అలాగే వెళ్ళిపోతాం. చెప్పాలంటే వ్యాంగే అయిపోయి. అమ్మా ఇంకోటి ఏది కొన్నా 110. షాపింగ్ కంప్లీటెడ్ అండి. ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. దారిలో చీకులు అవి తీసుకున్నాము. తినుకుంటూ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. పిల్లల కోసం కూడా ఇంకా ఇంటికి స్నాక్స్ అవి తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ టైం వచ్చేసి అక్కడే 5 అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి 6:30, 7 అయిపోయింది. వ్లాగ్ కూడా లెంతీ అయిపోద్ది. నెక్స్ట్ వ్లాగ్లో మీకు శారీస్ చూపిస్తాను.